పరిపూర్ణమైనటువంటి ప్రేమట భయమును వెళ్ళగొడుతున్నది. హల్లెలూయా. ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. నీలో ప్రేమ ఉంటే ఏమండి, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఏవి కూడా నిన్ను పెద్దగా ఏమి కదిలించవేయలేవండి. కారణం, దేవుని ప్రేమ సమస్యలను అధిగమించగలుగుతుంది. దేవుని ప్రేమ ఏమండి ప్రతి వ్యక్తిని, ఏ వ్యక్తినైనా ఏమంటే దగ్గరకు తీసుకోగలుగుతుంది. నువ్వు భక్తి చేస్తున్నావు, కానుకిస్తున్నావు, దశంభాగం ఇస్తున్నావు, ఏమంటే మందిరానికి వస్తున్నావు, అన్ని బాగానే ఉంది. ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? Do you have that much of love? అంతటి ప్రేమ నీలో ఉందా? పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, సీమోనా, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా. ఈ ప్రశ్నతో ప్రభు మనల్ని ఏమంటే అడుగుతున్నాడు. నీకున్న వాటన్నిటితో పోలిస్తే వాటన్నిటికంటే ఎక్కువగా యేసుని ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు? బైబిల్ సెలవిస్తున్న సామెతల గ్రంథంలో ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించు వారిని ఆస్తి అండి. ఏ ఆస్తి? భూ సంబంధమైన ఆస్తి కాదు, అది పరలోక సంబంధమైన ఆస్తి. రక్షణ అనే ఆస్తి, పరిశుద్ధాత్మ అనే ఆస్తి, క్షమాపణ అనే ఆస్తి. హల్లెలూయా. పాపాత్మురాలు దేవుని విస్తారంగా ప్రేమించినందుకు ఆమెకు ఏం ఆస్తి ఇచ్చాడు దేవుడు? నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు రక్షణ పొందావు అనే ఆస్తి ఆమెకి ఇచ్చేశాడు. విస్తారంగా ప్రేమించటం మొదలుపెట్టాడు. ప్రేమ, దేవుని ప్రేమని హృదయంలో స్థిరపరచబడగలిగా. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకటానికి ఏ కష్టం ఎదురొచ్చినా, ఏ నష్టాలు ఎదురొచ్చినా ఏవి లెక్క చేయదు. నాకు దేవుడే కావాలని పరుగులు పెడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి అపోస్తలులు దేవుని కొరకు ఏమండి ప్రాణాలే పెట్టేశారట. ఎందుకని? గుండెల్లో దేవుని కొరకు అంతటి ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన పెద్ద ఉన్న అపోస్తలుడైన యోహాను గారు ఏమండి మరుగుతున్న, వేడివేడిగా మరుగుచున్న నూనెలో వేయబడ్డాడు. అయినా యేసే దేవుడని సాక్ష్యం ఇవ్వగలిగాడు. కారణం ఏంటి? మరుగుచున్న వేడి నూనె కన్నా గుండెలో మరుగుచున్న ప్రేమ అగ్ని జ్వాల మరింత గొప్పదిగా ఉంది కాబట్టి. మరుగుచున్న వేడి కన్నా మరుగుచున్న నూనె వేడి కంటే తన గుండెలో యేసయ్యలో కలిగి ఉన్న ఆ ప్రేమ అంతకన్నా వేడిగా బగ మండుతుంది. కాబట్టి కష్టాలను తట్టుకున్నారు, రోగాలను తట్టుకున్నారు, వ్యాధులను తట్టుకున్నారు, ఆ అవమానములను తట్టుకున్నారు, నిందలను తట్టుకున్నారు, క్రోధాలను తట్టుకున్నారు, గాయాలు తట్టుకున్నారు, కొరడా దెబ్బలు తట్టుకున్నారు, నూనెను తట్టుకున్నారు, మరుగుతున్న వేడి నూనెను తట్టుకున్నారు. తట్టుకునేంత ప్రేమ. మన ప్రేమ ఏమో ఒకడు ఏదైనా ఒక మాట అంటే మాత్రం నాగుపాము బుసగొట్టినట్టుగా తలెత్తినట్టుగా ఇంత ఎత్తులేస్తా. ఎవరు నువ్వు? మా వాళ్ళు నేను ఎవరు తెలుసా? నా పేరు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాడికి నీకు తెలిసింది నీ బ్యాక్గ్రౌండ్. గర్భ సంతానం అని ఊరికేనన్నాడా? తెత్తులేస్తా. తట్టుకో. ఎవడైనా ఏదైనా అన్నాడా? నీ నీతి, నీ నిజాయితీ రుజువు చేసుకోవడానికి ఎందుకని నువ్వు పాపం చేయాల్సి వస్తావు? చాలా మంది చేసే పనులు ఇయ్యే. తమ నీతిని, తమ యథార్థతను రుజువు చేసుకోవడానికి పాపం చేస్తున్నారు. తమ యథార్థమైన బ్రతుకును బయటికి చూపించుకోవడానికి లేనిపోని అన్యాయ కార్యాలు చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ చేత కీడును జయించాలి. ఎలా? ప్రేమ చేత కీడును మనం జయించగలిగా. యేసు ప్రభు ప్రేమతోనే వీటన్నిటిని జయించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా,